Friends, నేటి టాపిక్ what I've taken here is UPSC syllabus. At the same time, how many stages? మీకు తెలుసు UPSC examination that's called as UPSC Civil Services Examination have 3 stages. The first stage we can say preliminary level. The second one is what you call here. The first, if you want officially, that preliminary examination. Second one is mains examination. And you say, my friends, the third stage is very crucial one. That's personality test. Fine thing. బాగుంది. ప్రిలిమ్స్కి ఎన్ని పేపర్స్ ఉంటాయి సార్? దాంట్లోంచి ఎంతమంది మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు? ఎట్ ది సేమ్ టైం ఇందులో మెయిన్స్లో ఎన్ని పేపర్స్ రాయాల్సి ఉంటుంది? అది ఎంసీక్యూలో ఉంటుందా, డిస్క్రిప్టివ్ టైపా? దట్స్ అ డిస్కషన్ ఫర్ టుడే. ఇన్ఫ్యాక్ట్ our discussion is in fact upon this one, prelims and mains syllabus, papers, and at the same time, the final stage, personality test, we can say, that is interview. దీని మీద మనం మాట్లాడబోతున్నాం. Anyhow, same style I'll just tell you, describe చేస్తూ మీకు స్క్రీన్ పైన చూపిస్తా. So fundamentally, preliminary examination consists of 2 papers, my friends. Prelims consists of 2 papers, remember. One is GS1 and second paper is called as, of course, CSAT 1, CSAT 2 officially. ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ 1 అంటాం. జనరల్ స్టడీస్లో పేపర్ 2ని CSAT 2 అంటాం, సివిల్ సర్వీసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ 2. సో ఈ 2 పేపర్లోంచి రైట్ అఫ్ కోర్స్ 400 మార్క్స్ అన్నమాట. ఫస్ట్ పేపర్కి 200 మార్క్స్, సెకండ్ పేపర్కి 200 మార్క్స్. మార్నింగ్ స్పెల్లో పేపర్ 1 కండక్ట్ చేస్తారు సేమ్ డే. సెకండ్ పేపర్ ఆఫ్టర్నూన్ సెషన్లో CSAT 2 ఉంటుంది. CSAT 2కి రైట్ ఎందుకు ఇంపార్టెన్స్? నో డౌట్ ఈ 2 పేపర్లు కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్ 1 and 2 ఇందులో వచ్చే ఎన్ని మార్క్స్ వచ్చిన టోటల్గా మెయిన్స్కి ఈ స్కోర్ కలపబడదు. రైట్, దిస్ ఈజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్లీ మెంట్ ఫర్ what you can say the number of candidates pick up for this మెయిన్స్కి క్వాలిఫై లాగా దీన్ని తీసుకుంటారు. సో ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మై ఫ్రెండ్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ 1ని ఇన్ఫ్యాక్ట్ ఇవాల్యుయేట్ చేయాలి అంటే పేపర్ 2లో క్వాలిఫై అవుతే తప్ప పేపర్ 1ని చూడరు. అంటే ఏంటి ఇక్కడ మ్యాటర్? Paper 2 called as CSAT 2 is very crucial. మీరు ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, of course any of the wonderful almost near to 20 services approx I'm telling that. సో దేంట్లోకి మీరు రావాలన్నా మీ డ్రీమ్ ఆటోమేటికల్లీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు పేపర్ 2 క్వాలిఫై అవుతే తప్ప మనం సివిల్ సర్వీసెస్ గురించి ఆలోచించకుండా అయిపోయింది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ మై ఫ్రెండ్స్. సో మెయిన్ పాయింట్ ఇన్ దిస్ కేస్ వాట్, పేపర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళనే, అంటే క్వాలిఫై మార్క్ ఎంత సార్? ఎస్, అవుట్ ఆఫ్ 200 మార్క్స్ 33% అంటే 66 మార్క్స్ రావాలి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో? పేపర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఎట్ ది సేమ్ టైం మెయిన్స్కి ఆల్మోస్ట్ మన 2025లో 14,000+. నేను ఫిగర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇస్తాను, ట్రై చేస్తాను చెప్పడానికి. సో 40,000 మెంబర్స్ని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. జనరల్లీ వాట్ యూ కెన్ సే మై ఫ్రెండ్స్, ఒక 10 lakhs వరకు అప్లికెంట్స్ ఉంటే, అంటే అప్లై చేస్తే 50% అరౌండ్ ఎగ్జామ్ రాస్తారు. దట్ మీన్స్ వాట్, 5 lakhs అలా ఎగ్జామ్ రాస్తారు. దాంట్లోంచి ఎస్ ఐ టోల్డ్ అన్ యావరేజ్ 15,000 ఇన్ బిట్వీన్ 12 and 15 లాగా నడుస్తూ ఉంటుంది. 15,000 మందిని మెయిన్స్కి తీసుకుంటారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే అఫ్కోర్స్ బాగా పర్ఫామ్ చేస్తారో దాంట్లోంచి పర్సనాలిటీ టెస్ట్ కాల్డ్ యాజ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఇది మనకున్న బేసిక్ ఫెనామినా అండ్ స్టైల్. సో స్టార్ట్ ఏదైనా సరే అంటే ఒక 1000 పోస్టులు అనుకుందాం యావరేజ్లో ఎవ్రీ ఇయర్, రైట్? దానికి న్యాచురల్లీ కాంపిటీషన్ ఈజ్ వెరీ గుడ్. మీరు ఎప్పుడు తక్కువ అనుకోకూడదు. 1000 మెంబర్స్లో మనకేమొస్తుంది, అయిపోయింది, యువర్ అన్ఫిట్ ఫర్ దిస్ ఎగ్జామ్ మై ఫ్రెండ్స్. ఆ మాట కూడా మీ మైండ్లోకి రాకూడదు. ఆల్వేస్ బీ పాజిటివ్, దట్స్ ఆల్.
అవుట్ ఆఫ్ 1000 డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు బి వన్ అమాంగ్ దెమ్. ఆ పాజిటివ్ నేచర్ ఉంటే తప్ప, ఆ పాజిటివ్ దృక్పథం ఉంటే తప్ప యూపీఎస్కి రాకండి. That's what my intention, of course. Hope you understood what I'm telling. Negativism, negativity, negative concept, negative mindness, negative anything, any negative concepts, మీ మైండ్లో ఉంటే యూర్ అన్ఫిట్ ఫర్ దిస్ ఎగ్జామ్. దట్స్ ఆల్. ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకూడదు. రీజన్ ఏంటంటే ముందు పాజిటివ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఎగ్జామ్ని ఫేస్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎస్ ఐ కెన్ డూ అనే పాయింట్ వస్తే మీకు ఇంకా వాట్ యూ కెన్ సే ఐ థింక్ యు నో ద పవర్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ దాట్. నౌ జస్ట్ టోటల్గా నేను ఈ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేస్తూ ఉండండి మై ఫ్రెండ్స్. సో ఐ టోల్డ్ నా ఎన్ని పేపర్స్ ఉంటాయో మీకు చెప్పాను ఆల్రెడీ నేను దీంట్లో. యా, నౌ ద స్టేజ్ వైజ్ ఐ జస్ట్ టోల్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ దిస్ కేస్ బాబా. 2 papers in this case of preliminary examination, 2 papers. This is what you can say. You observe here, major point here. Screening only. This is qualifying for mains. Right? ఇందులో కూడా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో మనం రాశాం 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను. GS1 ఎట్ ది సేమ్ టైమ్ నెక్స్ట్ ఇస్ వాట్ ఇస్ దిస్ జనరల్ స్టడీస్, యూ కెన్ సే CSAT 1 అని కూడా అంటారు. ఇది CSAT 2 అండి. ఇందులో క్వాలిఫై అవుతేనే ఈ పేపర్ ఇవాల్యుయేషన్ జరుగుతుందన్నమాట, లేకపోతే జరగదు. దట్స్ మేజర్. అక్కడికి వస్తా. ఇక మెయిన్స్లో ఇది ఆబ్జెక్టివ్ టైప్, బికాస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంతా కూడా ABCD ఆప్షన్ వైజ్, బట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం. పేపర్ దిస్ ఇస్ ఇందులో మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్ మెయిన్స్కి సెలెక్షన్ అయిన తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ అంటే మీకు తెలుసు వాట్ యూర్ రైటింగ్ ఇన్ యువర్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అండ్ ఎవ్రీథింగ్, క్వశ్చన్కి ఆన్సర్ రాయడం. దాట్స్ ఏ డిఫరెంట్ కేస్. అది ఆ మెయిన్స్ రైటింగ్ ఎట్లాగా అది ఇంకొక వీడియో డిస్కస్ చేస్తా. ఇందులోంచి అఫ్ కోర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి యూ కెన్ సే పర్సనాలిటీ టెస్ట్, దట్స్ కాల్డ్ ఎస్ ఇంటర్వ్యూ. సో బాబా ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్స్లో ఉన్న 7 పేపర్స్, మీరు 9 పేపర్స్ రాస్తారు. మీకు తెలుసా విషయం? తెలియకపోతే ఎట్లా నేను చెప్పేస్తా. ఇప్పుడు 9 పేపర్స్ రాస్తారు, కానీ 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. రిమైనింగ్ 7 పేపర్స్ యొక్క క్యాలిక్యులేషన్ తీసుకుంటాం. దట్ ఈస్ 250 ఫర్ ఈచ్ పేపర్. ఆటోమేటికల్ యూ కెన్ గెట్స్ 1750 టోటల్ మార్క్స్ ఫర్ మెయిన్స్ అండి. తర్వాత ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ 275 మార్క్స్. టోటల్ ఈ ఎగ్జామ్ అంతా కూడా 2025, దట్ ఈస్ కాల్డ్ ఎస్ 2025 మార్క్స్కి మన ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనుకోండి. అంటే మీ సెలెక్షన్ అంతా కూడా దీంట్లోంచి యావరేజ్లో 50% వచ్చిన వాళ్ళు టాప్ 10లో ఉంటూ ఉంటారు. దట్స్ జనరల్ టెండెన్సీ, ఐఎమ్ టెలింగ్ దట్. అంటే 1000+, రైట్? 52 ఇన్ బిట్వీన్ 50 and 60% ఇంపాసిబుల్. బట్ ఈ గ్యాప్లో అని రాస్తే మోర్ సేఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తున్నా. ఈ గ్యాప్లో ఉంటేను మీకు టాప్ 10 ర్యాంక్స్లో మీ పేరు తప్పకుండా ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టూడ్ హౌ మచ్ ఇట్ ఈస్ ఎ క్రూషియల్ వన్. దాట్స్ వాట్ యాక్చువల్లీ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, రైట్? సో నౌ ద పేపర్ ఈస్ ఆఫ్ ద టోటల్ ఇట్స్ ఎ 3-stage examination called a selection process. I told that later. Yes, నిన్ననే మనం డిస్కస్ ప్రీవియస్ వీడియోలో చూసాం అటెంప్ట్స్ అవన్నీ కూడా. సో మై ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు దాట్స్ విత్ ఇన్ డేస్ ఆఫ్ టైం మనకి ఈ ఇయర్కి ఎండ్ బై బై చెప్తున్నాం. 26th 2026 అనాలి, 14th January ద నోటిఫికేషన్ గోయింగ్ టు బి రిలీజ్డ్ హియర్. నోటిఫికేషన్ అండ్ ఫార్మ్స్ ఫ్రమ్ దిస్ డేట్ 14th నుంచి ఎప్పటి వరకు ఉంటుందో మీకు ఇక్కడ చెప్తున్నాను. 3rd February వరకు, 3rd February వరకు మీరు అప్లై చేయొచ్చు మై ఫ్రెండ్స్. ఎవరు అప్లై చేయొచ్చు? ప్రీవియస్ వీళ్ళు గ్రాడ్యుయేట్ అయితే చాలు, 21 years దాటేసి మ్యాక్సిమం లిమిట్లో ఉంటే కనుక సరిపోతుంది. దాట్స్ మెయిన్ థింగ్. చిన్న పాయింట్ లాగా చెప్పాలంటే జనరల్ కేటగిరీ 32 years లోపు ఉండాలి, OBC +3 35 years లోపు ఉండాలి, SC ST +5 ఎంప్లాయీస్ 37 లోపు ఉండాలి. దీంట్లో రైట్ ఎట్ ది వన్ మోర్ పాయింట్ ఏంటంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి మళ్ళీ సేమ్ ఈ 10 years రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి 42 45 47 లైక్ దాట్ ఇలా. బట్ అటెంప్ట్స్ మట్టుకి అక్కడ OBC 9 attempts ఎట్లయితే ఉన్నాయో అదే స్టైల్లో PWD వాళ్ళకి కూడా జనరల్ కేటగిరీకి 9 attempts ఉంటాయి, SC STస్కి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనమాట. అండ్ ఫండమెంటల్ పాయింట్ జనరల్ కేటగిరీస్ ఆఫ్ కోర్స్ ఓన్లీ 6 attempts లోపలే రాయాలి. సో అదంతా మీ ప్రీవియస్ వీడియో బాగా డీటెయిల్గా చెప్పారు. మీరు మై ఫ్రెండ్స్ ఇది as on date, the calendar of UPSC 2025, if you see that you can find it. So preliminary examination is going to be on May 24th, remember. 24th May 2026. Exactly, make almost like a 5 months time on. Right? So that is why, now those who have preparation, I will start చేయి my friends. స్టార్ట్ చేస్తే తమకి మాట్లాడదాం. అవుతుందా అని చూస్తే ఎప్పటికీ జరగదు. స్టార్టెడ్ దెన్ రిజల్ట్ June Julyలో ఇస్తారు, రైట్? అట్లాగే మీకు మెయిన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి యూ అండర్స్టూడ్ DAF విండే అంటే ఏం లేదమ్మా, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ DAF. విండో ఓపెన్ అవుతుంది, అదే మినిమం టైంలో మీరు ఫిల్అప్ చేసి పంపించేయాలి. మెయిన్స్
ఆగస్ట్ 21 నుండి 2026 క్యాలెండర్లో మెన్షన్ చేశారు. దిస్ ఈస్ యూ అండర్స్టూడ్ దట్ టోటలీ 5 days. సో పర్సనాలిటీ టెస్ట్ జనవరి మార్చ్లో ఉంటుంది, రిజల్ట్ మార్చ్ ఏప్రిల్లో ఇచ్చేస్తారు. సో బాబా ఇక్కడ మేజర్ పాయింట్ ఇవాళ డిస్కషన్లో ప్రిలిమ్స్ ప్యాటర్న్ అండ్ మెయిన్స్ ఇవన్నీ చెప్తా. ముందుగా ప్రిలిమ్స్ తీసుకుందాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పేపర్ 1 ఐటోల్నా జిఎస్ పేపర్ 1 అంటాం, దీన్నే CSAT 1 అని కూడా అంటారు. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మై ఫ్రెండ్స్? 100 క్వశ్చన్స్ అనమాట. ఎవ్రీ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. టోటల్లీ 200 మార్క్స్ బాబా. దీంట్లో నెగటివ్ మార్క్ ఉంది అంటే 1/3. మీరు ఒక క్వశ్చన్ కనుక మిస్టేక్ చేస్తే మీకు మైనస్, రైట్, 0.33. ఇన్ఫ్యాక్ట్ 1/3 is that actually. సో హియర్ లాజిక్ ఏం లేదమ్మా. నెగటివ్ పాయింట్ ఈజ్ వాట్? 1/3 అనగానే 200 మార్క్స్ కడి 0.3 బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ 0.336. 1 మార్క్కి ఇది 0.33 కదా. 1 క్వశ్చన్ 1 మార్క్ తీసుకున్నట్టు అవుతుంది. 1/3 ఆఫ్ 2 మార్క్స్ ఇస్ వాట్ యూ కెన్ సే సేమ్ థింగ్. 2 మార్క్స్ ఆఫ్ 1/3 ఈజ్ 0.66. సో దట్ ఈస్ వై. సో ఒక క్వశ్చన్ మీరు మిస్టేక్ చేస్తే, రైట్, ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 33. దిస్ ఇస్ వాట్ 1/3 అనగానే 0.66 మైనస్ అవుతుంది నాన్న. అంటే అర్థం మీరు 3 క్వశ్చన్స్ కనుక మిస్టేక్ చేసినట్టు అవుతే, రైట్, ఒక క్వశ్చన్ యొక్క వాల్యూ పోతుందంటే 2 మార్క్స్ నెగటివ్లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. సో ప్రతి క్వశ్చన్కి రైట్ కరెక్ట్ చేస్తే 2 మార్క్స్ పడతాయి. మీరు ఒకవేళ రాంగ్ రాసినట్టు అయితే -0.66. దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే. సో దేర్ ఫర్ వాట్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పేపర్ టు డిసైడ్ ద కట్ ఆఫ్. మీరు ఎగ్జాంపుల్ జనరల్గా మనం 105 అవుట్ ఆఫ్ 200 మార్క్స్ ఐమ్ టెలింగ్ నా, 105 to 125 ఈ గ్యాప్లో కనుక మీరు ఉన్నట్టు అవుతాయి, రైట్, 105 to 125 గ్యాప్ అనుకుందాం జనరల్గా. అంటే 110 కూడా మీరు తీసుకునే సేఫ్ సైడ్. ఎప్పుడైనా ఈ గ్యాప్లో మీరు ఉన్నట్టు అవుతే డెఫినెట్గా ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ ఆఫ్ కోర్స్ యూ విల్ క్వాలిఫైయింగ్ ఫర్ దిస్ మెయిన్స్ అనమాట. అది మేజర్. అంటే 200లో మీరు ఒక 110 మార్క్స్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకున్నట్టు అయితే డెఫినెట్గా మీ అంబిషన్లో ఆఫ్ కోర్స్ మెయిన్స్ రాసే కోరిక తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. అట్లాగే ఈ పేపర్ ఇవాల్యుయేట్ చేయాలంటే మై ఫ్రెండ్స్ ఇది క్వాలిఫై కావాలి. ఏది అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై. దట్ ఈస్ వాట్ యూ కాల్ హియర్. ఇందులో 80 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్కి 2.5 అనమాట. సో దీంట్లో ఇక్కడ సేమ్ పాయింట్ ఈజ్ 1/3 ఆఫ్ ద పేపర్, 1/3 ఆఫ్ ద మార్క్. సో 0.83 మైనస్ అవుతుంది బాబా. అంటే 33% మీరు టోటల్గా చేసినట్టు అవుతాయి. 80 క్వశ్చన్స్లో రైట్ 27-28 క్వశ్చన్స్ కనుక చేసినట్టు అవుతే మీరు క్వాలిఫై అవుతారు ఎగ్జాక్ట్లీ వితౌట్ మిస్టేక్. అందుకో 35 బిట్స్ లాగా మనం పెట్టుకుంటే చాలు క్వాలిఫై అవ్వడానికే. కాబట్టి మీరు స్కోర్ ఎంత చేసినా ఇక్కడ దండగా జస్ట్ ఉన్న పేపర్లో కరెక్ట్గా 80 బిట్స్లో రైట్ మ్యాక్సిమం మనం కరెక్ట్ చేసేట్టుగా చూసుకొని 25 వరకు ప్రతి ఒక్కరికి వచ్చేస్తే అక్కడ తలనొప్పి తయారవుతుంది. ఆ 30 బెల్ట్ని ఎలా చేసి దాటేట్టుగా ప్లాన్ చేసుకోండి. సో 33% మార్క్స్ అంటే 66 మార్క్స్ వస్తే మీరు పేపర్ 2లో క్వాలిఫై అవుతారు. పేపర్ 2 క్వాలిఫై అయిన తర్వాత ఈ పేపర్ 1ని ఇవాల్యుయేట్ చేస్తారు. దీంట్లో వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని రైట్ మన పేపర్కి మెయిన్స్కి మిమ్మల్ని పంపిస్తారు బాబా. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ. సో పాయింట్ ఇన్ ద కేస్ ఇస్ వాట్, ఈ రెండింటికి కూడా పేపర్ 1కి 2 hours ఉంటుంది బాబా, అండ్ పేపర్ 2 ఆల్సో యూ కెన్ హ్యావ్ వాట్ 2 hours టైం అనమాట. సో పేపర్ 1 సిలబస్ ఏంటి సార్? దట్ ఈస్ వాట్ టుడేస్ ఆఫ్ కోర్స్ డిస్కషన్. వెరీ ఇంపార్టెంట్, కొంచెం లెందీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు మీరు వినేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు తెలియని వాళ్ళకైనా సరే షేర్ చేయండి. రైట్, వాట్ ఎవర్ ఇస్ దాట్ మీకు ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అప్కమింగ్ జనరేషన్ ఆఫ్ కోర్స్ యంగ్స్టర్స్ అందరికీ తెలియాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ చెప్పాను కదా, డిగ్రీ అనే పాయింట్ అని తీసుకున్నట్టు గ్రాడ్యుయేట్ దట్స్ ఆల్. ఏ డిసిప్లిన్ అయినా సరే, అంటే ఆర్ట్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్, మ్యాథమెటిక్స్, రైట్, లైఫ్ సైన్సెస్, ఎనీథింగ్, ఎవరైనా సరే జస్ట్ వాట్ యూపీఎస్సీ రాయడం, దాంట్లో ఉన్న ఆఫ్ కోర్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా బయటకు రావడం ప్రతి ఒక్కరికి మీకు తెలుసు దాని యొక్క వాల్యూ ఏంటో. సో ప్లీజ్ ట్రై దాట్. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ప్లీజ్ మనం ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. ముందు ఆ భయాన్ని తీసివేద్దాం. సో సిలబస్ ఏంటి పేపర్ 1కి అంటే మై ఫ్రెండ్స్, ఫస్ట్లో హిస్టరీ అండ్ ఇండియన్ కల్చర్, రైట్, దిస్ ఈస్ ఫస్ట్ వన్. దిస్ ఫర్ వాట్ ఇండియా, కంప్లీట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ కల్చర్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ వన్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ బాబా. సో ఇన్ దిస్ కేస్ ప్యూర్లీ ఇండియన్ హిస్టరీ వస్తుంది మ్యాక్సిమం మనకి. సో అండ్ ఇండియన్ కల్చర్ ఓన్లీ అఫ్ కోర్స్ వీ హ్యావ్, దాన్ని ఆర్ట్ అండ్ కల్చర్ అని అంటారు. మీరు అఫ్ కోర్స్ ఏం డౌట్స్ ఉన్నా శుభ్రంగా ప్లీజ్ వెల్కమ్ టు మంత్ర ఐఏఎస్ అకాడమీ. ఇట్స్ ఇన్ అశోక్ నగర్, గాంధీనగర్ రోడ్ బాబా, గాంధీనగర్ మెయిన్ రోడ్. జస్ట్ ఇఫ్ యూ కాల్ మీ దట్ ఆల్సో అఫ్ కోర్స్ 8801627181. అండ్ ఈ క్రాష్ కోర్స్ ఆఫ్ ప్రిలిమ్స్కి 25th January వీఆర్ స్టార్టింగ్ ద బ్యాచ్ ఆఫ్ ప్రిలిమ్స్ క్రాష్. సో దట్ ఈస్ వాట్. ప్లీజ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. ఆ డిస్కషన్ అని ఏముందో నేను అక్కడ చెప్తాను. సో పాయింట్ ఈస్
ఫస్ట్ ఇన్ దిస్ కేస్ అంటే హిస్టరీ సిలబస్లో ఒకటి, జియోగ్రఫీ దట్ ఈస్ ఆఫ్ కోర్స్ నెంబర్ 2, పాలిటీ అండ్ గవర్నెన్స్, దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీ ఇస్ నథింగ్ బట్ ద కాన్స్టిట్యూషన్, దట్స్ ఆల్. పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ అనమాట, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు మొత్తం వస్తే సరిపోతుంది. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, మీరు ఆఫ్ కోర్స్ ఇండియన్ ఎకానమీ అంటాం దీన్ని. ఎన్వైరన్మెంట్ అండ్ ఇకాలజీ, ఎన్వైరన్మెంటల్ ఇకాలజీ అండ్ బయోడైవర్సిటీ, కాలేజ్ సింప్లీ ఎన్వైరన్మెంట్ అని తీసుకుందాం. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ కోర్స్ ఇన్ ద అటాచ్డ్ టు జియోగ్రఫీ. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్, దీనికి మెయిన్గా 8th to 10th క్లాస్ లోపు మనకి, అంటే అఫ్ కోర్స్ 6th to 8th అని చెప్తే సరిపోతుంది, 6th to 10th అనుకోండి. అట్లాగే ఏజ్ చేసేసిన ఫిల్మ్స్లో మనకి లేటెస్ట్ ఇష్యూస్, లేటెస్ట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అన్ని మీద ఫోకస్ చేస్తున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మై ఫ్రెండ్స్ హియర్ 18 to 24 months, అంటే ఒక 1.5 year 2 years నుంచి మనకి ఈ రోజు నుంచి ఎగ్జామ్ తీసుకున్నట్టు అవుతాయి. అంటే మే, దానికి ఒక 1 month ముందు పేపర్ తయారవుతుంది అనుకుందాం. ఏప్రిల్ టు బిఫోర్ టు ఏప్రిల్ అప్పటిదాకట్టు మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. 26లో మీరు ఎగ్జామ్ ఇస్తున్నారు అంటే 24 ఏప్రిల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. దట్స్ కరెంట్ అఫైర్స్. ఈ సంవత్సరంలో ప్రీవియస్ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మీద గ్రిప్ ఉంటే చాలు. ఇది పేపర్ 1లో అడిగే సిలబస్ అండి. 200 మార్క్స్కి ఉంటుంది. ఇందులోంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫండమెంటల్ పాయింట్. అండ్ బాబా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. దీని ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎవరైతే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ దీని అప్లికేషన్ మనకి మెయిన్స్లో ఇక్కడ డిస్క్రిప్టివ్ కాకుండా MCQs అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు. సో దట్ అందుకే PCM అంటాం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఉండాలి. డీటెయిల్డ్గా మీరు ఏదైతే ఇక్కడ చదువుతున్నారో ఎలాబరేట్గా చదివినట్టయితే ఆన్సర్ అక్కడ మెయిన్స్ రాయడం తేలిక అవుతుంది బాబా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్, పెద్ద తేడా ఏముండదు, కొంచెం అడిషనల్గా ఉంటుంది. అది సిలబస్ పాయింట్ ఆఫ్ మాట్లాడినప్పుడు చెప్పేస్తాను. నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్యూర్లీ ఫిల్మ్స్ మీద బాగా ఫోకస్ చేస్తూ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. CSAT 2 అంటారమ్మా. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే. CSAT సిలబస్ ఏంటి అంటే దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే ప్లీజ్. అందుకే రాశారు పేపర్ 2 ఈజ్ CSAT, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. దీంట్లో మీకు ఎంత గందరగోళం లాంగ్వేజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే మీరు ఏంటి, ఇక్కడ స్కూల్ డేస్ నుండి గ్రాడ్యుయేషన్ వరకు ఇంగ్లీష్లో కంపల్సరీగా మనకి ప్యాసేజెస్ ఉంటాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్ దాన్ని బేస్ చేసుకుని అనలిటికల్ ఓరియంటెడ్. ఇక్కడ క్వశ్చన్ స్టైల్ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్లో చాలా మీకున్న అనలిటికల్ స్కిల్స్ ఏంటి, ఎట్లాంటి ఇష్యూని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు, రైట్, దాంట్లో ఉన్న పాజిటివ్నెస్ అప్లికేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ క్రిటికల్గా మీరు ఎలా థింక్ చేస్తున్నారు అనే ఇష్యూస్ మీద అతను ఫోకస్ చేస్తాడు. సో ప్యాసేజెస్ ఒక పార్ట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బాబా మనకి మేజర్ ఈ లాజికల్ రీజనింగ్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఫర్ యూ దట్ దే కెన్ ఆస్క్ యూ దట్, అండ్ ఇట్స్ ఈ మధ్యలో పెద్దగా ఫోకస్ చేయాల్సింది లేదు. సో లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇదంతా ఎలా సిలబస్ ఇచ్చినా మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పేస్తే బేసిక్ ఇది సిలబస్ అనమాట. అంటే ఏంటి సార్, ఏమి లేదమ్మా, సింపుల్ పాయింట్లో 6th క్లాస్ to 10th క్లాస్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టు అవుతే దీంట్లో ఉన్న బేసిక్స్, రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ కోర్స్ 6th to 10th క్లాస్లో సిలబస్ CBSE ప్యాటర్న్లో మీరు ఆలోచించాలి. NCERT బుక్ కాలేజ్ మ్యాథ్స్. సో దాంట్లో ఉన్న సిలబస్ అంతా తీసుకున్నట్టు అయితే 6th క్లాస్ క్యాలిక్యులేషన్ దగ్గర నుంచి మొదలెట్టేసి అప్లికేషన్ వరకు కూడా మనం మ్యాథ్స్ పార్ట్ కవర్ చేసుకుంటే ఈ పార్ట్ దీంట్లో ఒకటి అవుతుంది. అట్లాగే రీజనింగ్ ఈ రోజుల్లో అందరికీ తెలుసండి, మెంటల్ ఎబిలిటీ అండ్ యూ కెన్ సే క్రిటికల్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. ఈ 2 పాయింట్స్ మీరు ఫోకస్ చేసినట్టు అయితే రైట్, యూ కెన్ డెఫినెట్లీ వాట్ మెంటల్ ఎబిలిటీ పార్ట్స్ అవి దీంట్లో మీకు తెలుసు రాశాడు సిలబస్ క్లియర్గా, రైట్, నెంబర్స్ తీసుకోవచ్చు, ఆడ్ మెన్ అవుట్, క్లోడింగ్, డీకోడింగ్, రైట్, యూ కెన్ సే హియర్ ఆల్ ద పాయింట్స్ ఆర్ మెన్షన్ హియర్, రైట్, ఎనాలజీ అండ్ రైట్ ఎవ్రీథింగ్ దీంట్లోంచి. అట్లాగే లాజికల్ రీజనింగ్లో మనకి పజిల్స్ వస్తాయి, ఈవెన్ కోడింగ్, డీకోడింగ్, దీంట్లో బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్. సో ఇవన్నీ మేము సిలబస్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద కమాండ్ ఉంటే మీరు పేపర్ 2 క్వాలిఫై అవడం మీద కష్టం కాదు. కావాల్సింది ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ అక్కడ అటెంప్ట్ ఇవ్వాలి, రైట్. డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఈస్ దాట్. మీకు తెలుసు స్టాటిస్టిక్స్ అంటారు స్కూల్ డేస్లో, పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని మీద బేస్ చేసుకుని అంటే ఇదంతా కూడా ఈ 80 క్వశ్చన్స్లో డివైడ్ చేసిన పాయింట్ బాబా. ఈ పేపర్లో ప్లీజ్ రిమెంబర్ ఎన్ని చేయాలి, మనకి మెయిన్ 28 క్వశ్చన్స్ వస్తే చాలు కదా, రైట్. యాక్చువల్ 27, 28 into 2.5 I can take that. You can just, you may say, right, automatically you are crossing of the limit, that is 66 కావాలి, దాటిపోతున్నాం. అందుకని హ్యాపీగా అంటే మీరు ఒక 35 క్వశ్చన్స్ని దాంట్లో ఉన్న బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా నేను కావాలంటే CSAT స్ట్రాటజీ అని మనం కొత్త ఇంకో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లాగే ఆ స్ట్రాటజీ కోసం ప్లీజ్ ప్లాన్ దట్ వన్, టాపిక్స్ ఏమిటో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మెయిన్ థింగ్ ఫోకస్ అంతా కూడా పేపర్స్ ఏంటి అనే మేజర్ తీసుకొని చేస్తున్నా బాబా. సో హియర్ సేమ్ థింగ్ ఈజ్ దాట్, ఇక్కడ దీంట్లో కూడా సేమ్ 200 మార్క్స్, 80 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆఫ్ CSAT పేపర్ 2, సేమ్ 2 hours డ్యూరేషన్ ఉంటుంది మై డియర్, రైట్. ఇట్స్ ప్యూర్లీ వాట్, ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. Candidates must score minimum of 33%. That is 66 marks to have their
జిఎస్ పేపర్ 1 ఇవాల్యుయేటెడ్. అంటే ఈ పేపర్ 1ని మీ స్కోర్లో అంటే మెయిన్స్కి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి పేపర్ 1 ఇంపార్టెంట్ అనమాట. అందులో వచ్చిన స్కోర్ తీసుకుంటారు. కానీ దాన్ని కరెక్షన్ చేయాలన్నా మీరు పేపర్ 2లో క్వాలిఫై అవ్వాలి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దట్ ఇక మెయిన్స్ స్ట్రక్చర్ 9 పేపర్స్ ఉంటాయి. ఇది మీకు జస్ట్ చెప్పేసి రైట్ ఐ ఎండ్ దిస్ వీడియో, డోంట్ వరీ ఫర్ దట్. సో పాయింట్ మై ఫ్రెండ్స్, మెయిన్స్ ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని మెయిన్స్కి పిలుస్తాం. సో మీకు తెలుసు ఇక లాస్ట్ ఇయర్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025లో రైట్ అకార్డింగ్ టు ద సోర్సెస్ రైట్ నాకున్న సోర్సెస్ నేను చూసిన దాని డేటా ప్రకారంగా వేరియేషన్ ఉంటే ఉండొచ్చు. 14,160 మెంబర్స్ క్వాలిఫై అయ్యారండి మెయిన్స్కి. 14,161 members were qualified for mains out of all the candidates, those who appeared for this examination, you remember. So it's a big number and worry calls అవసరం లేదు, తప్పకుండా మీకు కూడా అవకాశం ఉంటుంది. ఈ 14,161 మెంబర్స్కి ప్రిలిమ్స్లో ఎంత మార్క్ వచ్చినా మీకు అవసరం లేదు నాన్న. ఇప్పుడు 200 మార్క్స్కి 120 వచ్చాయా, 105 వచ్చి జస్ట్ క్వాలిఫై అయ్యామా, రైట్? దిస్ వాట్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ ఉన్నా సరే మినిమం కొంచెం తక్కువగా ఉంటుంది కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్లో పడామా అయిపోయింది, ఎండ్స్ అ మ్యాటర్. ఇక మీరు చేయాల్సింది, మీరు ఈ 14,161 మెంబర్స్లో ఉన్నట్టు అయితే సెకండ్ స్టేజ్ మీ రైటింగ్ స్కిల్స్, మీరు ఆన్సర్ ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేస్తున్నారు అన్న దాని మీద మీ మెయిన్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఆ మెయిన్స్ స్కోర్లోంచి రైట్ అప్పుడు మీరు చూపించండి. బికాజ్ ఇందులో మినిమం క్వాలిఫై ఆన్సర్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీకు రైటింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి అద్భుతంగా. అక్కడ అవుట్ ఆఫ్ 1750 మార్క్స్లో మీరు అఫ్కోర్స్ జస్ట్ ఒక 1000 మార్క్స్ కనుక తెచ్చినట్టయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాజ్ ఇంటర్వ్యూ మార్క్స్ కలుస్తాయి కాబట్టి. సో జనరల్ టెండెన్సీ ఇస్ దట్, నేను ఎగ్జాక్ట్ అని కాదు ప్లీజ్. సో అందుకని మీకు రైటింగ్ స్కిల్స్ మీద కొంచెం గ్రిప్ ఉన్నట్టు అయితే గ్యారంటీగా మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఇంటర్వ్యూలో కొంచెం బాగా చేసామంటే ఎండ్స్ ఎ మ్యాటర్ ఐఏఎస్ ఆఫీసర్గా బయటకు వస్తారు, మిమ్మల్ని చూసి మేము ఆనందిస్తాం. దట్స్ వాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ ద స్టోరీ. సో పాయింట్ ఇన్ దిస్ కేస్, మెయిన్స్లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి, వాట్ ఇస్ ద అప్లికేషన్ ఇన్ దిస్ కేస్, ఐ విల్ టెల్ యూ మై ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, దీంట్లో మీకే తెలుస్తుంది బాబా. లాజిక్ చూడండి, చాలా సింపుల్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎస్, ఇన్ దిస్ వన్ 7 the point mains paper structure totally 9 papers. Totally how many papers? 9 papers. బట్ ఇందాక చెప్పినట్టుగానే ప్రిలిమ్స్లో ఒకటి క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఎట్లయితే ఉందో CSAT 2, ఇందులో కూడా 2 పేపర్స్ మీరు క్వాలిఫై కావాలండి, రైట్? మీకు నచ్చిన ఇండియన్ లాంగ్వేజ్, కుడ్ బి ఆఫ్ ఎనీథింగ్, రైట్? అంటే ఒక జస్ట్ ఇక్కడ చిన్న ఎగ్జామ్షన్ ఏంటంటే బాబా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు రైట్ ఎగ్జామ్ ఫ్రమ్ పేపర్ ఏ ఇఫ్ ఆప్టింగ్ లిస్టెడ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ కోర్స్, దానికి మీరు నార్త్ ఈస్టర్న్ అవుతే కనుక మనం పర్సనల్గా మాట్లాడదు, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఎట్ ఆల్. కాబట్టి ఎవ్రీబడి మీకు నచ్చిన ఒక లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్ కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్, రైట్, మనకున్న లాంగ్వేజెస్లో ఒకటి తీసుకొని 300 మార్క్స్ పేపర్లో క్వాలిఫై అవుతే చాలు, దట్ ఎండ్స్ ఎ మ్యాటర్. అట్లాగే ఇంగ్లీష్లో కూడా బేసిక్ ఇంగ్లీష్ మీకు ఉందా, ఎఫిషియన్సీ లేదా అనే ఇంటెన్షన్లో ఈ 2 పేపర్స్ మీద లాంగ్వేజెస్ మీద మీకు కమాండ్ ఉందా లేదా చెక్ చేయడం కోసం ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మెయిన్స్లో. ఆ తర్వాత మన స్టోరీ, రియల్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ టోటలీ 7 పేపర్స్ బాబా. రిమెంబర్ how many papers I'm telling please? 7 papers. This is very important point in this case of the whole journey of your civil services. Just what example, the first point is very crucial. It is essay. This is what you can say general essay, my dear. Implies topic could be anything, right? Each and every మన సొసైటీలో జరుగుతున్న ఎనీ పాయింట్ యూ కెన్ టేక్ ఇట్, రైట్? ఇట్ మే బీ ఆఫ్ social issue, or you can say legal issue, or you can say economic issue, or political issue, technological issue, right? Environmental issue, and you can say that science and technological issue, anything. ఏదో ఒక ఇష్యూలోంచి కరెంట్ అప్లికేషన్ చేస్తూ మీ స్కిల్ ఎలా ఉంది, మీ ఐడియా ఎట్లా ఉంది చెక్ చేసే పేపరే జనరల్ ఎస్సే. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 పేపర్ టోటల్ 250 మార్క్స్ బాబా. సో దీని మీద కూడా అనలైజ్ చేయడం నెక్స్ట్ ఎట్లయితే నేను CSAT పేపర్ 2 ప్లానింగ్ ఎట్లా ఇవ్వదలుచుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు అది. సో హియర్ అట్లాగే ఎస్ఏకి ఎట్లా, మిగతా వాటికి ఎలా ఉన్న ఫ్యూచర్లో మాట్లాడుతూ ఉంటాం, రైట్? ఇది పేపర్ 1 లాగా తీసుకున్నాక, రైట్? సెకండ్ ఈజ్ వాట్ GS1 అంటామండి, జనరల్ స్టడీస్ 1. ఇన్ దిస్ కేస్ హిస్టరీ, సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే ఇండియన్ సొసైటీ అండ్ జియోగ్రఫీ కలిపి టోటల్గా ఒక పేపర్ తీసుకుని 250 మార్క్స్కి ఉంటుంది, రైట్? అట్లాగే GS2 అనమాట, జనరల్ స్టడీస్ పేపర్ 2. అంటే మీరు తీసుకున్న దాంట్లో థర్డ్ పేపర్ అవుతుంది మెయిన్లో. దేనికి? మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బి కౌంటెడ్ ఫర్ మెరిట్. ఐ టోల్డ్ యూ నా 1750 మార్క్స్ ఇందులోంచి వస్తాయని చెప్పడానికి. GS2 పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లేస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 250 మార్క్స్ దీనికి. పేపర్ 3
కాల్డ్ as GS2 250 మార్క్స్ అనమాట. తర్వాత పేపర్ 3 తీసుకున్నట్టయితే ఇండియన్ ఎకానమీ, టెక్నాలజీ, ఆఫ్ కోర్స్ టెక్నాలజీ, రైట్, ఎట్ ది సేమ్ టైం ఎన్వైరన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇవన్నీ కలిపేసి ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ దిస్ కేస్. టోటల్ 250 మార్క్స్కి ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. యూ యూజ్ ఎనీ వర్డ్, డోంట్ వరీ ఫర్ దాట్. ఇది పేపర్ GS3 అంటారు, పేపర్ 4 అనమాట. అట్లాగే GS4 పేపర్ 5 ఈజ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. మీ కేస్ స్టడీస్ దీని మీద ఆఫ్ కోర్స్ కేసెస్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి లేదా మీ ఐడియాలజీ ఏంటి చెక్ చేసే పాయింట్ ఇది కూడా సేమ్ 250 మార్క్స్కి ఉంటుంది. ఒక్కొక్క దాని మీద ఇండివిజువల్ టైం దొరికితే తప్పకుండా నేను అనలైటికల్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక పేపర్ 6 అండ్ పేపర్ 7 బాబా, దేర్ ఇస్ 2 ఆర్ సింగిల్ సబ్జెక్ట్. రిమెంబర్, ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ సింగిల్, ప్రొవైడెడ్ 2 పేపర్స్. మెయిన్స్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇన్ దిస్ కేస్ ఇస్ దాట్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్, మీకు నచ్చిన, యూ హ్యావ్ నెంబర్ ఆఫ్, మీకు ఇంకా కావాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చా, 48 చాయిసెస్ ఉంటాయి నాన్న. అంటే జనరల్గా ఏంటి సార్, మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే మనకి పాపులర్ జోగ్రఫీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, అండ్ యూ కెన్ సే PSI ఆర్ వెరీ పాపులర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, రైట్, యూ కెన్ సే ఆల్ మనకి ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్స్, రైట్, మ్యాథమెటిక్స్, ఆల్ ద థింగ్, దట్స్ వాట్ నా. దేర్ ఆర్ ఆల్సో ప్యూర్ సైన్స్ సబ్జెక్ట్స్ లైక్ ఎవ్రీథింగ్. మ్యాథమెటిక్స్ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ వస్తాయి, మెడిసిన్ వస్తుంది, రైట్, లా వస్తుంది, లిటరేచర్ సబ్జెక్ట్ 23 ఉంటాయి. అన్ని దేంట్లోంచో మీకు నచ్చిన ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. 48 చాయిసెస్లోంచి 1 తీసుకున్నట్టు అయితే ఆ పేపర్ని 2 పార్ట్స్ చేసేసి పేపర్ 1 అండ్ పేపర్ 2గా, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 పేపర్ 2గా డివైడ్ చేస్తారు. 250 ఉంటుంది. అంటే 500 మార్క్స్ మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఉంటాయి. దీంట్లో మన ఇన్స్టిట్యూట్లో మంత్రాలో PSIR ఆఫర్ చేస్తున్నాం, రైట్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న కోచింగ్ ఇది, మెయిన్స్తో పాటుగా దోస్ ఆర్ కమింగ్ ఫర్ ఆప్షన్ అంటే ఇది ఉంది. సో మై ఫ్రెండ్స్, ఐ థింక్ నౌ యూ అండర్స్టూడ్, రైట్. ఇది బేసిక్ పాయింట్ బేటా. సో ప్లీజ్ ఈ పేపర్స్ ఇవాళ ఈ డిస్కషన్ ఈరోజుకి ఇంతనే చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో రైట్ ఒక్కొక్క దాని మీద అనలైటికల్ డిస్కస్ చేస్తాం. ఈ పేపర్ 1750కి ఉంటుంది టోటల్గా మెయిన్స్. ఇందులోంచి రైట్ ఆన్ అన్ అవరేజ్ 1:3 లాగా తీసుకుంటారు. ఎగ్జాంపుల్, మనకి ఒక 1000 పోస్ట్ అనుకుంటే ఒక 3000 మందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అనుకుందాం. సో ఆ 3000 మెంబర్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ యువర్ స్కోర్ విచ్ యు డన్ అండ్ ఆఫ్ కోర్స్ డిడ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. మెయిన్స్లో మీకు వచ్చిన స్కోర్ తీసుకుని రైట్ టాప్ మెంబర్స్ని, దట్ రేషియో విల్ బి ఆఫ్ కోర్స్ డిసైడెడ్ బై ద UPSC. సో అందులోంచి తీసుకొని రైట్ ఎగ్జాక్ట్లీ ఇంతేనని చెప్పడానికి లేదు మై డియర్. సో దట్ తీసేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి ఉంటుంది. దట్ ఈస్ సేమ్ థింగ్, UPSC విల్ కండక్ట్ ద ఇంటర్వ్యూ మై ఫ్రెండ్స్. దట్స్ కాల్డ్ ఎస్ పర్సనాలిటీ టెస్ట్. రైట్, ఎక్కడ జరుగుతుంది సార్? UPSC భవన్, ఢిల్లీ. రైట్, ఇట్స్ ఆల్మోస్ట్ ఏ వండర్ఫుల్ ప్లేస్, మీ డ్రీమ్ ప్లేస్ అది. వెళ్ళండి, తప్పకుండా సక్సెస్ అవుతారు బాబా. గాడ్ బ్లెస్ యూ. సో ఈరోజు డిస్కషన్ మీకు అర్థమైపోయింది. పేపర్స్ 1750, ఈ పర్సనాలిటీ ఇంటర్వ్యూ 275 మార్క్స్. 1750 ప్లస్ 275 గివ్స్ యూ 2025 మార్క్స్కి టోటల్ సెలెక్షన్ అన్నమాట. దీంట్లో మెరిట్ లిస్ట్ ఎవరికి ఎక్కువగా వస్తే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ అన్ని ఫాలో అవుతూ రైట్ మిమ్మల్ని IAS ఆఫీసర్గా, IPS ఆఫీసర్గా, IRS, IFS, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, రైట్. యూ కెన్ సే గ్రూప్ A ఆఫీసర్స్, ఎవ్రీథింగ్. మీరు ఆ లిస్ట్ కావాలి, దాని మీద ఒకరోజు మాట్లాడతాను. ఇది అద్భుతమైన ఒక అవకాశం మై ఫ్రెండ్స్. మీరు ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల, అందుకే నేను స్కూల్ డేస్ నుండి ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్లో ఉన్న, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయినా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయినా సరే మీరు మొదలెట్టినట్టు అయితే ఏమవుతుంది, మీ డిగ్రీ అయిపోయిన తర్వాత రైట్ మీరు ఎలిజిబిలిటీ 21 ఇయర్స్కి వచ్చేసరికి కనీసం ఒక ఐడియాతో ఉంటారు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే ఉంటుంది, అద్భుతంగా మీరు చేయడం వీలవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ మై వీడియో టుడే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తప్పకుండా ఈ వీడియో ఎవరికి కొద్దిమందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే సంథింగ్ ఐ కెన్ యాడ్ ఇట్. కొద్దిగా సబ్జెక్ట్ కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. బాయ్.